ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీర్థమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. వాస్తవానికి ఈ ఆదివారం మనం బాబాగారి మరొక విశిష్టమైన చర్యను మనం దర్శించుకోవాలి. కానీ సందర్భం ఎలా వచ్చిందంటే, రేపటి రోజున అంటే జూలై 15వ తారీఖు క్రీస్తు శకం 1929వ సంవత్సరంలో మన హేమాడ్ పంత్ గారు ఎవరైతే సచరిత్రని మరాఠీలో ఆ మూల గ్రంథాన్ని రచించడంలో బాబాగారి చేతిలో పనిముట్టు అయ్యారో ఆ మహానుభావుడు దేహత్యాగం చేసినటువంటి రోజు, అంటే బాబాగారిలో ఐక్యమైనటువంటి రోజు జూలై 15 క్రీస్తు శకం 1929వ సంవత్సరంలో సరిగ్గా రేపు అంటే సోమవారం రోజున ఆ 15వ తారీఖు వచ్చింది జూలైలో. ఇది వీరి వివరాలు మనం చర్చించుకుంటే, సందర్భోచితంగా హేమాడ్ పంత్ గారు ఎవరైతే ఒక అద్భుతమైన సేవను చేశారో, ఒక తపస్సు చేశారో, ఆ తపోఫలాన్ని సాయి భక్తులు మనం సృష్టి ఉన్నంత వరకు మనం ఆస్వాదిస్తూ ఉంటామో, అటువంటి వారిని స్మరించుకుంటే సందర్భోచితంగా ఉంటుందని హేమాడ్ పంత్ గారి వివరాలు మనం చర్చించుకుందామనే ఒక ఆలోచన స్ఫురింప చేశారు బాబాగారు. కాకుంటే చాలా వివరాలు ఉంటాయి, ఒకే రోజు కాకపోవచ్చని ఈరోజు ప్రారంభించుకుందాం. బాబాగారు అనుమతిస్తే రేపటి రోజు దాన్ని మనం పూర్తి చేసుకుంటే ఈ రెండు సత్సంగాల ద్వారా హేమాడ్ పంత్ గారి వివరాలన్నీ, అంటే వారి జననం, వారి పెద్దలు, వారి బాల్యం, విద్యాభ్యాసం, వారి ఉద్యోగం, వారు ఏ నేపథ్యంలో బాబాగారు వద్దకు వచ్చారు, బాబాగారు ఎలా వారిని స్వీకరించారు, ఎలా తమ పాదాల వద్ద ఆయన్ని మరి స్థిరపరిచారు, ఎటువంటి సేవ అంటే ఎటువంటి అనుభవాలు హేమాడ్ పంత్ గారికి ఇచ్చారు, హేమాడ్ పంత్ గారి అనుభవాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి, హేమాడ్ పంత్ గారు చేసిన సేవ ఏంటి, ఇత్యాదులన్నిటినీ వారి మరణం వరకు ఈ వివరాలన్నిటినీ బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి మనం దర్శించుకుందాం. ఈరోజు ఈ సత్సంగంలోనూ తిరిగి రేపటి సత్సంగంలోనూ. ఇప్పుడు అసలు హేమాడ్ పంత్ ఎవరు అన్నది ఒక్కసారి, అంటే హేమాడ్ పంత్ ఎవరో తెలియని సాయి భక్తులు అయితే ఉండరు. వారి పూర్తి పేరు గోవింద రఘునాథ దబోల్కర్. దబోల్కర్ అనేది వారి ఇంటి పేరు, రఘునాథ వారి తండ్రి గారి పేరు, గోవింద వీరి పేరు. అటు మరాఠీ సంప్రదాయం ప్రకారం గోవింద రఘునాథ దబోల్కర్, వీరినే అన్నా సాహెబ్ దబోల్కర్ లేదా హేమాద్రి పంత్ లేదా హేమాడ్ పంత్ అని మనం స్మరించుకుంటూ ఉంటాం. మరి దబోల్కర్ గారు హేమాడ్ పంత్ ఎలా అయ్యారు, ఈ వివరాలన్నీ చాలా బాగుంటాయి. కాబట్టి మనం ఒక్కొక్కటి వివరంగా దర్శించుకుందాం. అసలు ఈయన చేసిన సేవ ఏంటి, ఎందుకు మనం వీరిని స్మరించుకోవాలి అన్నది కాస్త క్లుప్తంగా ముందు మనం చెప్పుకుందాం. మనమ్మ గారు ఎవరైతే సచ్చరిత్రని తెలుగులో సచ్చరిత్రని ట్రాన్స్లేట్ చేసి మనకు తెనిగించారో, అంటే మరాఠీలో హేమాడ్ పంత్ గారు రచించారు. ఆ మూల గ్రంథాన్ని యథాతథంగా మనకు తెనిగించినటువంటి మనమ్మ గారు వీరు రచించిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో వీరు మొట్టమొదట ఉపోద్ఘాతంలో ఒక మాట రాస్తారు మనమ్మ గారు. ధర్మ సంస్థాపన కొరకు తాపత్రయాలతో తప్పించిపోతూ ఉన్న మానవాడిని ఉద్ధరించడానికి
నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరల మరో మానవ రూపంలో షిరిడి క్షేత్రంలో అవతరించింది. ఆ సగుణ సాకార మూర్తియే శ్రీ సాయిబాబా అని. బాబా గారు ఎవరు, వారు ఎందు నిమిత్తం అవతరించారు, వారి అవతార కార్య లక్ష్యం ఏంటి అని మొట్టమొదటి వాక్యంలోనే సుస్పష్టం చేశారు అమ్మగారు. ఇక్కడ భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు. వారు మన కొరకు అంటే ధర్మాన్ని ఆయన ఆచరించి సంస్థాపన చేసేందుకోసంగా, అలాగే త్రితాపాలతో తప్పించిపోతున్న మానవాళిని ఉద్ధరించడానికి కోసంగా సాయిబాబా శరీరంతో అవతరించారు. అంటే ఒక రంగు రూపాలతో ఆయన అవతరించారు. అది వారి సాకార రూపం. కానీ వారి సగుణ రూపాన్ని అప్పట్లో దర్శించుకున్నవారు కొద్దిమందే కదా. సృష్టి ధర్మం ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు కదా. మరి ఆయన ఉద్ధరణ కార్యక్రమం సృష్టి ఉన్నంత వరకు అది కొనసాగించబడాలి అని అంటే వారి సగుణ రూపాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉండాల్సిందే. దానికోసమే బాబాగారు మనకు సచ్చరిత్రని అనుగ్రహించారు. దీన్ని మరాఠీలో మొట్టమొదటగా రచించినటువంటి వారు భాగ్యవంతులు ధబోల్కర్ గారు. అంటే మానవాళిని ఉద్ధరించే నిమిత్తం తమ చరిత్రని ఒక గ్రంథ రూపంలో మానవాళికి అందించాలి అన్న బాబాగారి సంకల్పం. ఆ లీలలో సూత్రధారి బాబాగారైతే అందులో పాత్రధారి నిమిత్తమాత్రుడు బాబాగారి చేతిలో ఒక అద్భుతమైన పనిముట్టు బాబాగారి ముద్దుబిడ్డ అయినటువంటి గోవింద రఘునాథ ధబోల్కర్ లేదా అన్నా సాహిబ్ ధబోల్కర్ లేదా హేమాద్రి పంతు లేదా హేమాడ్ పంత్. ఆయన గ్రంథాన్ని రచించబట్టి ఈ రోజుకి మనం సాయినామాన్ని స్మరించుకుంటూ ఉన్నాం, చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, మననం చేస్తూ ఉన్నాం, చింతన చేస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం, అధ్యయనం చేస్తూ ఉన్నాం. అలా మన మనసుని బాబాగారి వైపుకి, బాబాగారి చుట్టూ మరల్చి మనం వారి రక్షణ, వారి పోషణ, వారి శిక్షణ పొందుతూ ఉన్నాం. తద్వారా మనల్ని మనం సరిదిద్దుకునేందుకు, మన మనసులోని మాలిన్యాన్ని కాస్త ప్రక్షాళన చేసుకునేందుకు, ఇదిగో బాబాగారి వైపుకి కొన్ని అడుగులైనా వేసేందుకు ప్రయత్నం చేసేందుకు, అలా గురు కృపని పొందేందుకు, గురు అనుగ్రహాన్ని పొందేందుకు ఒక అద్భుతమైన సాధన సచ్చరిత్ర, నిత్య శ్రవణ, మనన, చింతన, పరిశీలన, అధ్యయనాలు, ఇటువంటి సాధనని మనకు అందించడంలో హేమడ్ పంత్ గారి తపస్సు ఎంతగానో ఉంది. కాబట్టి అటువంటి హేమడ్ పంత్ గారి సేవని మనం ఈరోజు రేపు వారి పూర్తి వివరాలతో సహా మనం చెప్పుకుందాం. బాబాగారు స్ఫురింప చేసినంత మేరకు. వీరి పూర్తి పేరు మనం ముందే చెప్పుకున్నాం, గోవింద రఘునాథ ధబోల్కర్. వీరి వివరాలు కొన్ని రాసుకున్నాను. ఆ మరాఠీ ఊర్ల పేర్లు చూడకుండా చెప్పలేము. వీరి స్వగ్రామం మహారాష్ట్రలో ఉండే వెంగుర్లా సమీపంలో ఉండే దాపోలిలో పూర్వీకులు ఉండేవారు. తర్వాత వీరు కేల్వే అనే గ్రామానికి వచ్చారట. వీరి జననం క్రీస్తు శకం 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పంచమి రోజు వీరు జన్మించారు. తల్లిదండ్రులు ఆ భాగ్యవంతులు రఘునాథ మరియు లక్ష్మి. ఇద్దరికీ మనం పాద నమస్కారం చేసుకుందాం. రఘునాథ మరియు లక్ష్మి వీరి తల్లిదండ్రులు. దురదృష్టం, ఈయన చిన్న వయసులోనే తల్లి మరణిస్తే వారి పినతల్లే వీరిని ప్రేమగా పెంచి పెద్ద చేశారు. వీరి పెద్దన్నయ్య వీరి కోసం ప్రాణం ఇచ్చేవారట. హేమడ్ పంత్ గారు చెప్పుకుంటారన్నమాట. ఇది ఆ కుటుంబ నేపథ్యం. విద్యాభ్యాసం, ఈయన ఆ రోజుల్లో 5వ తరగతి 5th స్టాండర్డ్ వరకు చదువుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం కదా, వాళ్ళు ఒక పరీక్ష పెట్టేవారట. ఆ పరీక్షలో కనుక పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళు అవకాశం ఇచ్చేవారు. అటువంటి పరీక్ష ఈయన రాశారు. మొట్టమొదట ఒక గ్రామ అధికారిగా, బహుశా కారణంగానో లేదా ఆ మున్సబ్గానో ఆయన తొలి ఉద్యోగం ప్రారంభించారు, చిరు ఉద్యోగం. కానీ ఆ కార్యదక్షత, ఆయనలో ఉండేటువంటి నిజాయితీ,
అంకిత భావాన్ని గమనించినటువంటి జిల్లా కలెక్టర్ చాలా త్వరగానే ఈయనకి పదోన్నతులు కల్పించారు. అలా ఈయన అతి త్వరలోనే మామల్తేదార్, ఇప్పుడు మనం తహసీల్దార్ అంటున్నాం, ఆ తహసీల్దార్ పోస్ట్కి త్వరలోనే ఈయన ఆ పోస్ట్ పొందగలిగారు. తర్వాత ఈయన మొదటి తరగతి న్యాయాధికారి, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ పోస్ట్ని కూడా వీరు అధిరోహించారు. కాబట్టి అంతటి ఉన్నత పదవులను ఆయన చేయగలిగారు. కాబట్టి ఆ చురుకుదనం, అంకితభావం, నిజాయితీ వీరి సొంతం. వీరి గ్రంథ పఠనం, ఏకనాథ భాగవతాన్ని చదివేవారు. అలాగే శంకరుల వివేక చూడమని ఈ గ్రంథాన్ని కూడా వీరు అధ్యయనం చేసేవారు. వీరి స్వభావం ఎటువంటిది అని అంటే ఆత్మవిశ్వాసం మెండు. కాబట్టి ఆత్మవిశ్వాసమే ప్రధానమైన సుగుణం అని గట్టిగా నమ్మేవారు. అదే సమయంలో సాధువుల పట్ల, సన్యాసుల పట్ల అంతగా నమ్మకం లేదు. ఇది వీరి సహజ స్వభావం. భార్య రకుమాబాయి చాలా మంచి స్త్రీ, మంచి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ, మంచి భక్తురాలు కూడా. ఇక వీరి సంతానం, ఒక కుమారుడు, 5 మంది కుమార్తెలు. స్నేహితులు, ఈయన వృత్తిరీత్యా గ్రామాధికారిగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, తర్వాత తహసీల్దార్ స్థాయికి వెళ్ళారు కదా. అప్పట్లో తహసీల్దార్ పోస్ట్ ఎంత పోస్ట్ అండి, ఒక తాలూకాకి అధికారి, చిన్న విషయం కాదు. అప్పట్లో ఈయనకి 2 మిత్రులు ఉన్నారు. ఒకరు హరి సీతారాం దీక్షిత్ లేదా కాకాసాహెబ్ దీక్షిత్, లేదా సాయి భక్తులు ప్రేమగా పిలుచుకునే కాకా దీక్షిత్. అంటే వృత్తిరీత్యా దీక్షిత్ గారు అడ్వకేట్ కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఒక పని రీత్యా, వృత్తిరీత్యా, విధిలో భాగంగా 2 మిత్రులయ్యారు. వీరికి ఉన్నటువంటి ఉమ్మడి స్నేహితుడు అప్పట్లో ప్రముఖ నవల రచయిత అయినటువంటి హెచ్ఎన్ ఆప్టే. ఈ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. ధబోల్కర్ గారి ఫోటో అండి. వీరు సచ్చరిత్రని రచించింది, చూశారు కదా. మన సచ్చరిత్ర గ్రంథంలో ప్రతి గ్రంథంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ గ్రంథం హేమంత్ పంత్ గారు బారాకిల్లో రాసిన తర్వాత దీన్ని గుణాజీ అన్నవారు ఆ మూల గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి ఆయన ట్రాన్స్లేట్ చేస్తే, అనువాదం చేస్తే, ఆ ఇంగ్లీష్ గ్రంథాన్ని ఆధారంగా కీర్తిశేషులు సత్యనారాయణరావు గారు మన తెలుగులో మనకు అందించినటువంటి తొలి గ్రంథం సచ్చరిత్ర. ఇందులో కూడా మన అదిగోండి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ధవల్కర్ గారు రచించారు, గుణాజీ గారు ఇంగ్లీష్లోకి అనువదించారు, దీన్ని సత్యనారాయణరావు గారు తెలుగులోకి అనువదించారు. ఇక ఇందులో కూడా ధవల్కర్ గారి ఫోటో ఉంది. ఈ ఫోటోనే మనం ఇలా ఒక ఫ్రేమ్ చేయించి ఇక్కడ మన సత్సంగ సభ్యులందరి ఇళ్లలో కూడా హేమంత్ పంత్ గారి ఫోటో ఉంటుంది. ప్రతిరోజు దర్శించుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఆయన తపోఫలాన్నే మనం ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాం. మరి ముగ్గురు మిత్రులు, ధబోల్కర్ గారు, హరి సీతారాం దీక్షిత్ గారు, హెచ్ఎన్ ఆప్టే గారు, ముగ్గురు మంచి భక్తులు కూడా. ఈ ముగ్గురు ఒక గురువు అవసరం, ఒక గురువు ఉంటే బాగుంటుంది. మరి ఇప్పుడు మనం గురువుగా ఆశ్రయించాలని అంటే ఎవరు అంటే, అప్పట్లో శివాజీ మహారాజ్ గారి గురువు అయినటువంటి సమర్థ రామదాస్ వారు ఎప్పుడో దేహత్యాగం చేశారు. వారిలాంటి వారు కనుక ఉంటే, అటువంటి మహాత్ములు కనుక ఇప్పుడు కనుకుంటే మనం వారిని గురువుగా స్వీకరించవచ్చు. కానీ దురదృష్టం అటువంటి వారు లేరే అని అనుకునేవారట. ముగ్గురు కలిసి ఒక స్నేహపూర్వక నియమాన్ని పెట్టుకున్నారు. ఆ నియమం ఏంటి అని అంటే, ముగ్గురులో ఏ ఒక్కరైనా ఒక మంచి సాధువునో, ఒక మంచి మహాత్మునో దర్శించుకుంటే తక్కిన ఇరువురికి కూడా ఆ విషయాన్ని తెలియచేసి, తక్కిన ఇరువురు కూడా ఆ మహాత్ముని దర్శనం చేసుకునేటట్టు చేయాలి. ఎంత చక్కటి నియమం! అలా ఒక నియమాన్ని పెట్టుకున్నారు. తర్వాత క్రీస్తు శకం 1909వ సంవత్సరంలో దీక్షిత్ గారు తొలిసారి బాబా గారిని దర్శించుకున్నారు. వెంటనే ఆయన తన మిత్రులకి కబురు చేశారు, అయ్యా నేను ఇదిగో అహ్మద్ నగర్ జిల్లా
కోపర్గాం తాలూకా షిరిడి గ్రామంలో ఉండే సాయిబాబా అనే మహాత్ముని నేను దర్శించుకున్నాను. వారు మహాత్ములు, మీరు కూడా త్వరగా వచ్చి వారిని దర్శించుకోండి అని తెలియజేశారు. సరే, ఈయనకి స్వతహాగా సాధువుల పట్ల, సన్యాసుల పట్ల పెద్దగా నమ్మకం లేదని చెప్పుకున్నాం కదా, కాబట్టి పోదాంలే అని అనుకుంటూ ఉన్నారు. సరే, ఎలాగైతే దీక్షిత్ గారు ఈయన బాగా బలవంత పెట్టారు. దీక్షిత్ గారికి నానాసాహెబ్ చందోర్కర్ అనే ఇంకొక మంచి మిత్రుడు ఉన్నారు. దీక్షిత్ గారి ద్వారా నానాసాహెబ్ చందోర్కర్ కూడా మన దబోల్కర్ గారికి మిత్రులయ్యారు. వాస్తవానికి దీక్షిత్ గారు, నానాసాహెబ్ చందోర్కర్ ఈ ఇద్దరి పాత్రల ద్వారానే బాబా గారు మన దబోల్కర్ గారిని తమ సన్నిధికి రప్పించుకున్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందో బాబా గారి మెకానిజం, వారి పనితనం నిశ్చితంగా మనం గమనిస్తే. ఇప్పుడు దీక్షిత్ గారు బలంత పెడుతున్నారు, త్వరగా వచ్చి దర్శించుకోయ్యా, బాబా గారు మహాత్ములు, అనేక మంది వచ్చి వారి దర్శన స్పర్శన లాభాన్ని పొందుతున్నారు, నువ్వు కూడా వచ్చి దర్శించుకో మిత్రమా అని ఆయన ఒత్తిడి చేస్తున్నారు. అదే సమయంలో ఏం జరిగిందంటే, బహుశా హెచ్ఎన్ ఆప్టే గారి అబ్బాయి మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, మంచి వాతావరణంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ ఇది వశాత్తు జ్వరం బారిన పడ్డాడు. ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని చికిత్సలు, వైద్యాలు, సకల ఉపాయాలు, దృష్టి దోషాలు, ఇలా మానవ ప్రయత్నాలన్నీ చేశారు. అలాగే అప్పట్లో ఒక గురువుని ఆశ్రయించి ఉంటే ఈయన హెచ్ఎన్ ఆప్టే గారు ఆయన్ని కూడా తీసుకువచ్చి ఆ అబ్బాయి ప్రక్కన కూర్చోబెట్టారట. అంటే ఆ గురువు ద్వారానైనా రక్షింపబడతాడు పిల్లవాడు అని. కానీ విధి నిర్ణయం, పిల్లవాడు మరణించాడు. ఇది తెలిసింది మన దబోల్కర్ గారికి. అయ్యో, ఒక్క కుమారుణ్ణి గురువు ప్రక్కన ఉండి కూడా కాపాడలేకపోయాడా? మనవాడు గురుపుత్రుడు కదా, అయినా కూడా ఆ గురువు ఆ ఏకైక కుమారుణ్ణి కాపాడలేకపోతే అదేంటి, ఎందుకు అలా జరిగింది అని అంటే, అది ప్రారంధ కర్మ అని అంటే, ప్రారంధ కర్మని సరిచేయనటువంటి వారు అటువంటి గురువు ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం? మన వాడికి వచ్చిన ప్రయోజనం ఏంటి? మరి ఇప్పుడు నన్ను షిరిడీకి రమ్మంటున్నారు, షిరిడీకి వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏమిటి అని తనలో తను ఆలోచించుకుని షిరిడి వెళ్ళడాన్ని ఆయన మానుకున్నారండి. ఈయన మానుకున్నారని బాబా గారు విడిచిపెట్టలేదు. నానాసాహెబ్ చందోర్కర్ ఈయన ఠాణే ప్రాంతంలో పనిచేసేవారు. ఆయన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద అధికారి. ఆయన తరచూ క్యాంపులకు వెళ్తుండేవారు. అలా ఒకరోజు ఆయన వసైకి వెళ్ళాలనుకున్నారు. ఆ దాదర్ వరకు టికెట్ తీసుకున్నారు. దాదర్ వరకు వచ్చే ట్రైన్ ఎక్కారు. అక్కడికి సరే మళ్ళీ బాంద్రా వరకు వచ్చారు. బాంద్రాలో మన దబోల్కర్ గారు ఉంటుండేవారు. సో వసైకి వెళ్ళే బండి వెళ్ళాలంటే దాదర్కి రావాలి. వసైకి వెళ్ళే బండికి చాలా టైం ఉంది, గంట టైం ఉంది. ఈ లోపల బాంద్రాకి వచ్చేసారు. ఆయన బాంద్రాకి వచ్చి హేమడ్ పంత్ గారిని, అంటే దబోల్కర్ గారిని పిలిచి మాట్లాడదాంలే, ఆయన ఎందుకు షిరిడీకి రావట్లేదు అని దాదర్ నుంచి బాంద్రా వరకు వచ్చే రైలు ఎక్కి, అంటే ఆ సమయాన్ని ఊరికే దాదర్లో కూర్చోవడం కన్నా గంట సేపు ముందు బాంద్రాకి వెళ్దాం అని బాంద్రాకి వచ్చారు. దబోల్కర్ గారికి కబురు చేశారు. దబోల్కర్ గారు వచ్చారు. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్, ఏంటండి ఎప్పుడు షిరిడీకి వస్తున్నారు? ఎందుకు బద్దకిస్తున్నారు? ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇంకా ఎందుకని మీ మనసులో గట్టిగా నిశ్చయించుకోలేదు అని అడిగారు. అంటే బాబా గారిని ఎవరు దర్శించుకుంటే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది. సో దబోల్కర్ గారు వెళ్ళి బాబా గారిని దర్శించుకుంటే ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? దబోల్కర్కి కలుగుతుంది. దబోల్కర్కి అటువంటి ప్రయోజనం కలిగించాలి అనే తపన చంద్రకర్లకు కనబడుతుంది. ఈ తపనని గమనించారు ఈయన దబోల్కర్. అయ్యో, నేను ప్రయోజనం పొందాలని, నేను బాబా గారిని త్వరగా దర్శించుకోవాలని వీరు ఎంతగా ఆరాటపడుతూ ఉన్నారు అని తన మనసులో మొదటిసారిగా ఆయన సిగ్గుపడి
తన మనసులో ఉండే భావాన్ని యథాతథంగా చంద్రకర్కి మనవి చేసుకున్నాడు. అయ్యా, నా సమస్య అంతా ఇది, ఇలా జరిగింది నా మిత్రుడి కుమారుడికి, మరి గురువుండి కూడా ఏం చేయలేకపోయాడు కదా అని చెప్పి నేను రాలేకుండా ఉన్నానండి. అంటే కాదండి, మీరు వెంటనే నిశ్చయించుకోండి, షిరిడీకి రండి, ఒక్కసారి బాబాగారిని దర్శించుకోండి, చూడండి మీ ఆలోచన సరైందా కాదన్నని అని ఆయన చెప్పి, సరే నేను షిరిడీకి బయలుదేరుతానండి అని దబల్కర్ చేత మాట తీసుకొని అప్పుడు ఆయన ప్రయాణం వెళ్ళిపోయారు. ఆయన వసైకి వెళ్ళాలి కదా, అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన మాట ఇచ్చారు కదా, సో అప్పటికప్పుడే బట్టలు అవి సర్దుకున్నారు. అదే రోజు సాయంత్రం షిరిడీ ప్రయాణానికి ఆయన నిశ్చయించుకున్నారు. ఈయన దాదర్కి వెళ్ళి దాదర్లో మన్మాడ్ వెళ్ళే మెయిల్ అందుకోవచ్చు అనుకొని బాంద్రా స్టేషన్కి వచ్చి దాదర్ వరకు వెళ్ళే ట్రైన్ ఎక్కారు. అంటే దాదర్లో దిగాలి, దాదర్లో మన్మాడ్ మెయిల్ అవుతుంది, మన్మాడ్ మెయిల్ ఎక్కి మనం కోపర్గాంకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళవచ్చు అని ఈయన ఉద్దేశం. ఇంకా బాంద్రాలో రైలు బయలుదేరడానికి కాస్త సమయం ఉందనగా ఆ చివరి నిమిషాల్లో ఒక మహమ్మదీయుడు ఆ పెట్టెలో ఎక్కాడు. ఈయన లగేజీ, ఆ సంచులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూశారు. ఎక్కడి దాకా మీ ప్రయాణం అండి అన్నారు. ఇలా నేను కోపర్గంకి వెళ్ళాలండి, షిరిడీకి వెళ్తున్నాను, నేను దాదర్ వరకు వెళ్తున్నాను ఈ ట్రైన్లో, దాదర్లో నేను మన్మాడ్ మెయిల్ అందుకోవాలి అని చెప్తే ఆ మహమ్మదీయుడు చెప్పారు, అరే ఇది మీరు దాదర్లో దిగితే మన్మాడ్ మెయిల్ దాదర్లో ఆగదండి, మీరు తర్వాత బోరీ బందర్ వరకు వెళ్ళండి, అక్కడ విక్టోరియా టెర్మినల్ ఉంటుంది, మీరు అక్కడ దిగండి, అక్కడ మన్మాడ్ మెయిల్ మీకు దొరుకుతుంది. వాస్తవానికి నాకు తెలియని విషయాన్ని చివరి నిమిషాల్లో వచ్చి ఆ మహమ్మదీయుడు చెప్పారు. ఇంతకీ ఎవరా మహమ్మదీయుడు? ఎక్కడ లోక కళ్యాణం అవసరమవుతుందో దానికోసమే అవతరించారు ఆయన. చూసేందుకు మహమ్మదీయుడు అనుకుంటే హిందువులాగా అన్ని హిందూ లక్షణాలే. హిందూ అనుకుంటే ఉండేది మసీదులో, ఆహార్యం చూస్తే మహమ్మదీయుడి ఆహార్యం. ఇలా హిందూ అనుకుంటే ముసల్మాన్లాగా ఉంటారు, ముసల్మాన్ అనుకుంటే హిందువులాగా ఉంటారు. అలా హిందువు కానటువంటి ముసల్మాన్ కానటువంటి, అలాగే హిందూ అయినటువంటి ముసల్మాన్ అయినటువంటి విలక్షణమైన అవతారం సమర్థ సద్గురు బాబా గారిది. సరే, ఆయన సలహా ఇచ్చినట్టుగానే బోరిబందర్ వెళ్ళారు, అక్కడ మన్మాడ్ మెయిల్ అందుకున్నారు, కోపర్గాం వెళ్ళారు. ప్రక్కరోజు ఉదయం 9-10 గంటల మధ్యలో ఈయన షిరిడి చేరుకున్నారు. అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఇద్దరు కలుసుకున్నారు. ఇంకా ఈయనకి మనసులో ఎప్పుడెప్పుడు వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటానా అన్న ఆనందం ఉప్పొంగుతూ ఉంది. చాలా ఆతురతలో ఉన్నారు. అంతే కదా, మరి షిరిడి వరకు వెళ్ళిన తర్వాత మనకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుందామా అనే ఉంటుంది. తక్కిన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. ఆ వాడ అప్పట్లో సాటేవాడ ఒక్కటే ఉండేది. సాటేవాడ అని అంటే తొలిసారి ఇటువంటి భక్తుల కోసం, యాత్రికుల కోసం హెచ్వి సాటే, హరివినాయక్ సాటే అనే భక్తుడు ఏర్పాటు చేసిన సత్రం. వాడ అంటే సత్రం. దాన్ని సాటే నిర్మించారు కాబట్టి, అంటే సాటే చేత బాబాగారు నిర్మింప చేసుకున్నారు కాబట్టి దాన్ని సాటేవాడ అంటున్నారు. ఇది ఎక్కడ ఉండేదంటే, ఇప్పుడు బాబాగారు మూర్తి వెనుక ద్వారాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి మన గురుస్థానం వైపు వెళ్ళిపోతాం కదా, దర్శనం అయిన తర్వాత బాబాగారి మూర్తి వెనకాల ఉన్న గోడ దగ్గర నుంచి మనం గురువారం శుక్రవారం అక్కడ సామ్రాణి వేస్తాం కదా, ధుని లాంటిది ఉంటుంది కదా, దాని పక్కనే గోడ ఉంటుంది, లోపలికి ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు దిగుతుంటారు కదా, వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, పూజారులు. అక్కడ వరకు ఇక్కడ అప్పట్లో వాడ కట్టుండేవాళ్ళు, సాటేవాడ. ఒక రేకుల షెడ్ లాంటిది వేసి ఉండేవారు. పాత ఫోటోలు చూస్తే మనకిది కనబడుతుంది. ఆ సాటేవాడలోకి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళంగానే అప్పుడే మసీదు నుంచి తాత్యాసాహెబ్ నోల్కర్ అనే భక్తుడు వచ్చారు. ఈయన ఎటువంటి భాగ్యవంతుడంటే, సాక్షాత్తు భగవంతుడు ఆ శరీరంతో అవతరిస్తే అండి, ఆ భగవంతుడికి తొలిసారిగా హారతి ఇచ్చినటువంటి భాగ్యవంతుడు తాత్యాసాహెబ్ నోల్కర్. 99 రోజుల పాటుగా
వారు బాబా గారికి హారతులు ఇచ్చారు. ఆయన అప్పుడే మసీదు నుంచి వచ్చారు. అరే మీరు బాబా గారి దర్శనం చేసుకోవాలి కదా, ఇదిగోండి బాబా గారు వాడా చివరున్నారు, భక్తులతో లెండి తోటగాని వెళ్తున్నారు, మీరు త్వరగా వెళ్ళి బాబా గారిని ధూళి దర్శనం చేసుకోండి అన్నారు. ధూళి దర్శనం అంటే ఏ వస్త్రాలతో అయితే మనం ప్రయాణం చేసామో, ఇప్పుడంటే సరే, అప్పట్లో రైలు బళ్ళు పొగ కదా, బొగ్గు కదా, ఆ దుమ్ము ధూళి పడుతుండేది. అలాగే వెళ్ళి మీరు బాబా గారిని దర్శించుకోండి. తర్వాత బాబా గారు మరి లెండి తోటకు వెళ్ళొస్తారు, మీరు కూడా స్నానం చేసి బాబా గారిని మసీదుకి వెళ్ళి మళ్ళీ మనం ప్రశాంతంగా నిదానంగా దర్శించుకోవచ్చు అన్నారు. ఇక వెంటనే ఈయన పరుగులు తీశారు బాబాగారు ఉన్న ప్రాంతానికి వెళ్ళి, బాబాగారు నిల్చున్న చోటనే ఆ ధూళితోనే బాబాగారి చరణాల మధ్య తన శిరస్సును ఉంచారు దబోల్కర్. ఒక్కసారిగా బాబాగారిని చూశారు. కానీ విని ఎరిగినటువంటి ఆ మూర్తిని దర్శించుకోగానే, హేమంత్ పంత్ గారు చెప్తారు మనకు 2వ అధ్యాయంలో, బాబాగారిని అలా దర్శించుకోగానే నా దృష్టి నిశ్చలమైంది, ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి, శరీరం రోమాంచితమైంది, కంఠం గద్గదమైంది, కళ్ళగుండా ప్రేమాశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా అష్టభావాలు ఉప్పొంగాయి. నానాసాహెబ్ చంద్రకర్ చెప్పారు, బాబా గారి దర్శనంతో మీరు చాలా ఆనందాన్ని పొందుతారండి అని. కానీ నానాసాహెబ్ చంద్రకర్ చెప్పిన దానికంటే కూడా ఎన్నో రెట్లు నేను ఆనందాన్ని పొందాను. ఇదిగో బాబాగారి చరణ స్పర్శను పొందాను. బాబాగారి చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇదే ఈ జీవితానికి పరిపూర్ణత, ఇక్కడ నుండి నూతన జీవితం అని ఆయన మనసులో అనుకున్నారు. సరిగ్గా ఈ ప్రతి మాట మనకు వర్తిస్తుంది. బాబాగారి చరణ స్పర్శ, బాబాగారితో సంభాషణ, ఇదే జీవితానికి పరిపూర్ణత, అక్కడి నుండి నూతన జీవితం. మనం కూడా ఒక్కసారి మన అనుభవాన్ని బాబాగారితో మనం గుర్తు తెచ్చుకుంటే, బాబాగారు ఎప్పుడైతే మనల్ని వారి వద్దకు రప్పించుకున్నారో, అది సచ్చరిత్ర పారాయణ ద్వారానా, శైలీలామృతం పారాయణ ద్వారానా, సత్సంగాల ద్వారానా, హారతుల ద్వారానా, నామజపం ద్వారానా, నామం చేస్తుంటారు కొంతమంది భక్తులు, లేదు సంకీర్తన ద్వారానా, షిరిడి యాత్రల ద్వారానా, ఎలాగైతే ఆయనకి మనం గుర్తుకొచ్చాం, ఏ రుణానుబంధాన్ని అనుసరించో వారి అనుగ్రహాన్ని కృపను పొందేందుకు మన వంతు వచ్చింది. ఇప్పుడు మనం బాబా గారి గురించి విన్నాం, తొలిసారి వెళ్ళి బాబా గారిని దర్శించుకున్నాం, ఒక సత్సంగంలో కూర్చున్నామంటే బాబాగారు మనల్ని అనుగ్రహించదలుచుకుంటేనే అక్కడికి మనల్ని వచ్చేలా చేయగలరు. ఆయన చేస్తారు, ఆయన లేకుంటే పోలేం. ఆయన కృపను పొందేందుకు మన వంతు వచ్చింది. ఒకసారి బాబాగారితో పరిచయం అయిన తర్వాత, ఒకసారి మనల్ని మనం బేరీజ్ వేసుకుంటే, బాబాగారి వద్దకు రాకమునుపు మన మానసిక స్థితి ఎలా ఉంది, కాయా వాచ మనస మనం చేసే పనులు ఎలా ఉండేవి, ఇప్పుడు బాబాగారి పరిచయం అయిన తర్వాత, బాబాగారి చరణ స్పర్శ ద్వారా వారితో సంభాషణ అంటే, సచ్చరిత్రని ప్రతిరోజు మనం చదువుతున్నాం, సచ్చరిత్రని ప్రతిరోజు మనం పారాయణ చేస్తున్నాం, వింటున్నాం, మననం చేస్తున్నాం, చింతన చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. ఇంతకాలం, కొంతకాలం పాటు మనం ఈ విధంగా ఇటువంటి సాధనలో ఉన్న తర్వాత, ఇప్పుడు మన మానసిక స్థితి లేదా కాయావాచ మనస మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని మనల గురించి మనం యథార్థంగా మనం కనుక బేరీజ్ వేసుకుంటే మనకే తెలుస్తుంది ఎంత మార్పు వచ్చింది మనలో. అదే కదా నూతన జీవితం అంటే. అలా ఆ నూతన జీవితం మనందరికీ ప్రారంభమైంది. కానీ అది బాబా గారు కోరుకున్నంతగా రాకపోయి ఉండొచ్చు. అంత సులువైతే కాదు కదా ఒక్కసారి మన స్వభావం మారిపోవడం అంటే. బాబా గారేమో మ్యాథమెటికల్గా చెప్తాను, బాబా గారు +10లో ఉన్నారు అనుకుందాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనం చిన్నప్పుడు చెప్పుకున్నాం. ఎక్స్ యాక్సిస్లో బాబా గారు +10 దగ్గర ఉన్నారు, మనం -4 దగ్గర ఉన్నాం. మరి బాబా గారు ఏమన్నారు, మన ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించుకో, మనం కలుసుకునేందుకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అన్నారు. ఆ మార్గం ఎక్కడుంది, ఆ అడ్డు తొలగించుకునేందుకు మార్గం ఎక్కడ కనబడుతుంది అని అంటే మన సచరిత్రలోనే కనబడుతుంది.
కాబట్టి ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడి నుంచి సాగుతుంది? 0 నుంచి కాదు, మనం -4లో ఉన్నాం. గత అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా ఆ సంస్కారాల ప్రభావం మన మనసులో గట్టిగా ఉంది, ఘనీభవించిపోయింది. ఎలాగైతే డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబులు ఫామ్ అయిపోతాయో, అవి తొలగించాలంటే మన వల్ల కాదో, స్విచ్ ఆఫ్ చేసి వాటంతట అవి కరిగేంత వరకు మనం వేచి ఉండాలనో, అలాగే ఈ మనసులో ఉండే ఈ సంస్కారాల ప్రభావం ఉన్న ఫలంగా అంత త్వరగా మారదు. కాబట్టి -4 నుంచి -3, -2, -1 0కి రావాలి. అంటే మనోమాలిన్యం అంతా తొలగించుకోవాలి. ఇక్కడి నుంచి సత్కర్మల ద్వారా వివేకాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని, శ్రద్ధని, నిష్టని, సహనాన్ని మనం సంతరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే +10లో ఉన్న బాబా గారిని కలుసుకోగలం. కాబట్టి ఇంత మార్పు ఒక్కసారిగా రాదు. కానీ -4 నుంచి మనం -3కి వచ్చినా, -2కి వచ్చినా, -1కి వచ్చినా, 0కి వచ్చినా మనం బాబాగారి వైపు మన అడుగులు పడుతున్నట్టే కదా. అంటే మన జీవితం నూతన జీవితంలోకి మరి ప్రవేశించినట్టే కదా. కాబట్టి మనందరికీ కూడా ఇది అనుభవం. హేమడ్ పంత్ గారు అలా అనుకున్నారు. కాబట్టి బాబా గారిని దర్శించుకున్నారు ఆయన. ఇక అక్కడి నుంచి వాడాకు వచ్చారు. వాడాకు వచ్చి స్నానం చేశారు, భోజనం చేశారు. ఇక బాలాభాటే అనే భక్తుడు ఆయన ఉన్నారు, వారి బృందం ఉంది. అందరూ కలిసి ఒక 5-6 మంది అక్కడ కూర్చున్నారండి వాడాలో. సాధారణంగా గమనించండి, సాధారణంగా మన జీవితంలో ఏం జరుగుతూ ఉంటుందో సచ్చరిత్రలో వాటినే చెప్పారు అంతే. అన్నీ సచ్చరిత్రలు చెప్పిన ప్రతిదీ మన అనుభవానికి వచ్చి ఉన్నాయి, మన పక్కన వాళ్ళ అనుభవానికి వచ్చి ఉన్నాయి, మనకు కూడా అన్ని అనుభవానికి వచ్చి తీరుతాయి. అనుభవాలను ఆధారంగా చేసుకునే ఉన్న గ్రంథం ఇది సచ్చరిత్ర. అందుకే సచ్చరిత్ర అన్నారు. బాబా గారి జీవిత చరిత్ర అనలేదు, సచ్చరిత్ర. సృష్టి ఉన్నంత వరకు దేశకాల మానాలకు అతీతంగా ఇది ఎప్పుడు ఇందులో ఉన్న బోధ అది మానవాళ్ళని ఉద్ధరిస్తూనే ఉంటుంది, అది మనగలుగుతూ ఉంటుంది. ఈ 5-6 మంది కూర్చున్నారు కదా, ఊరికే కూర్చోం కదా, 5-6 మంది కలిస్తే ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, దానికి ఏదో ఒక విషయం రావాలి. కాబట్టి మొట్టమొదట ఏ విషయం వచ్చిందంటే, గురువుని అసలు ఆశ్రయించాలన్నా, గురువు యొక్క అవసరం ఏముంది అని మొట్టమొదటి విషయం వచ్చింది. ఇంక దీని మీద వాదోపవాదాలు జరిగాయి. దబోల్కర్ గారు మనం ముందే చెప్పుకున్నాం, ఈయన ఎప్పుడు కూడా సన్యాసుల పట్ల, సాధువుల పట్ల పెద్దగా ఆయనకి నమ్మకం లేదు. పైపెచ్చు ఆయన మిత్రుడు కుమారుడు గురువుని ఆశ్రయించి ఉన్నప్పటికీ చనిపోయాడు. కాబట్టి గురువు అవసరం పెద్ద లేదు అన్నటువంటిది ఈయన మనసులో ఉన్నటువంటి భావం. దాన్నే చెప్పారు అక్కడ, అయ్యా చేసే పనిలో దక్షత ఉండాలి, కానీ మన గురువుతో అవసరం ఏంటండి? పోనీ నేను ఏ పని చేయను, నేను గమ్ముగా ఉంటానంటే గురువు ఏదన్నా చేయగలడా? మన స్వతంత్రాన్ని వదులుకొని గురువుని ఆశ్రయించడం ఏంటి? ఆయన ఏం చెప్తే అలా మనం వినడం ఏంటి? కాబట్టి గురువును ఆశ్రయించాల్సిన అవసరం లేదు, గురువు అవసరం లేదనని హేమడ్ పంత్ గారి ప్రతిపాదన. హేమడ్ పంత్ గారు కాలేదు, ఆయన దబోల్కర్ గారి ప్రతిపాదన. ఇక రెండో వాళ్ళు అంటున్నారు, మీరు భలేవారండి, ఎంతటి వేదపారంగతులైనా, ఎంతటి పండితులైనా సరే గురుకృప లేకపోతే వాళ్ళు కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే ముక్తులండి, కాబట్టి గురువును ఆశ్రయించే తీరాలి అని వారు చెప్పారు. సరే, ఇక రెండో విషయం వచ్చింది. అదేంటి? స్వయం కృషి గొప్పదా, విధి గొప్పదా? మనం ముందే చెప్పుకున్నాం, ఈయన స్వభావం ఏంటి? స్వయం కృషి ప్రధానమని గట్టిగా నమ్మేవారు. ఆయన అలాగే పనిచేసేవారు. ఇదే మాట చెప్పారు, లేదండి మనల్ని మనం ఉద్ధరించుకొని తీరాల్సిందే కదా, ఉద్ధరేదాత్మానాత్మానం అని శృతి కూడా చెప్తూ ఉంది కదా. కాబట్టి మనం ఎప్పటికప్పుడు నిత్యానిత్య విచారణ చేసుకుని మనం అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యం వైపుకి మనం అడుగులు వేయాలి కదా. ఆ సద్బుద్ధితో పాటుగా వివేక వైరాగ్యాలని సంతరించుకునే ప్రయత్నం మనం చేయకుండా ఉంటే గురువు లేదా విధి మాత్రం ఏం చేస్తుందండి? దైవం మాత్రం ఏం చేస్తుంది? నేనేం చేయను, అన్ని పనులు దైవం చేయాలంటే చేస్తుందా? కాబట్టి మన వైపు నుంచి మన ప్రయత్నం ఉండి తీరవలసిందే. కాబట్టి స్వయం కృషి గొప్ప సుమ అని ఈయన చెప్తున్నారు.
ఇక దానికి రెండో పక్షం వారు భలేవారండి, విధిని ఎవరు ఢీకొనగలరు? నేను అనేవాళ్ళు చాలామంది అలసిపోయారండి. జరుగుతున్న దాన్ని ఏమన్నా మనం అడ్డుకోగలమా? జరగబోయే దానిని ఆపగలమా? ఏది మనం చేయలేమండి. కాబట్టి విధి బలీయమైనది. మనం ఒకటి చేయబోతే ఇంకోటి మనకు ఎదురొస్తూ ఉంటుంది అని చెప్పారు. అట ఈ ఇరు వర్గాలు కూడా బాగా 2 గంటల పాటుగా ఈ వాదోపవాదాలు తీవ్రంగా చేసుకున్నారు. ఒక చర్చ మంచిదే ఎప్పుడు కూడా. చర్చకి ఈ వాదోపవాదాలకి తేడా ఏంటి అంటే, ఒక చర్చ జరిగింది అనుకుందాం. దాంట్లో మనకు తెలియని విషయాన్ని కనుక ఆ చర్చలో చెప్తే దాన్ని మనం అంగీకరించి మన అభిప్రాయాన్ని మార్చుకుంటే అది చర్చ, అది ఫలవంతం, అది చాలా శ్రేయస్కరం. కానీ వాదోపవాదాలు ఉంటాయే, ఇందులో పాల్గొనే 2 వర్గాలు కూడా తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పుకుంటారు. అవి నిజమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని అస్సలు ఒప్పుకోరు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఎవరి అభిప్రాయం వాళ్ళతో గొప్ప అనుకుంటున్నప్పుడు ప్రయోజనం ఏంటి? అక్కడ రాస్తారు హేమంత్ పంత్ గారు, ఇలా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, దురాగ్రహం అనే తక్కెడిలో వాద వివాదాలు తూగుతూ ఉన్నాయి. ఇలా వాద వివాదాలు జరగటానికి భయంకరమైన శరీర అభిమానమే కారణం. ఇదే అహంభావానికి గుర్తు. శరీర అభిమానం, ఇదే అహంభావం. కాబట్టి అహంభావం మనలో ఎంతగా ఉంటే ఇటువంటి వాదోపవాదాల్లో మనం ఇరుక్కుంటూ ఉంటాం, తెలిసే ఇరుక్కుంటూ ఉంటాం. దాని నుంచి వెనక్కి రావాలంటే, మనం చేసిన తప్పును ఒప్పుకోవాలనంటే ఇదిగో ఈ అహంభావం అడ్డు వస్తూ ఉంటుంది. ఇలా చాలాసేపు మేము చర్చలు చేసుకున్నాం. దీనివల్ల సాధించింది ఏంటి అని అంటే, మనశ్శాంతిని కోల్పోయినాను, అంతే కదా. 2-3 గంటల పాటుగా ఒక విషయం పట్ల వాదోపవాదాలు జరిగితే, వాద ప్రతివాదాలు జరిగితే వచ్చే ప్రయోజనం ఏంటి? ఏముండదు. వాళ్ళు చెప్తే మనం ఒప్పుకో, మనం చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకోరు, 2 ఇలా కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి అలా ఆ సంఘటన అలా జరిగింది. కాసేపటికి అందరూ కలిసి బాబా గారి దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. దీక్షిత్ గారు కూడా ఉన్నారు కదా, అందరూ దర్శనానికి వెళ్ళారు. బాబా గారు దీక్షిత్ గారిని అడిగారు, వాడాలో ఏం జరిగింది? దేని గురించి వాదన, పోట్లాట ఎందుకు అని అంటూ, ఈ హేమాద్రి పంత్ ఏమంటున్నాడు అని దబోల్కర్ వైపు చూపిస్తూ, తొలి రోజు వచ్చారు ఆయన. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే హేమాద్రి పంత్ గారు, దబోల్కర్ గారు, హేమాద్రి పంత్ కాలా ఇంకా ఆయన దబోల్కర్ గారు, ఆయన షిరిడీకి వచ్చిన తొలి రోజే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఆయన బాబా గారు ఆయన వైపు చూస్తూ, ఈ హేమాద్రి పంత్ ఏమంటున్నాడు అన్నారు. ఒక్కసారిగా దబోల్కర్ గారికి ఆశ్చర్యం అయిపోయింది. మసీదుకి వాడాకి చాలా దూరం ఉంది కదా, ఎవరైతే అక్కడ మనం వాదోపవాదాలు చేసుకున్నామో అందరం ఇప్పుడే కదా మసీదుకి వచ్చింది. ఇంతలోనే అక్కడ ఏం జరిగిందో బాబా గారికి ఎవరు తెలియజేశారు? వారికి ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది బాబా గారికి? ఆయన సర్వజ్ఞులు, ఆయన సర్వాంతర్యామి. మనలో ఆయనే ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? కాబట్టి అమ్మో, మొట్టమొదటి రోజునే నా ప్రవర్తన అనుచితము అయోగ్యము అయింది అని బాబాగారు ఆ మాట అనేసరికి, ఈ హేమాద్రి పంత్ ఏమంటున్నాడు అనేసరికి ఈయన సిగ్గుతో తలంచుకున్నారు. అయ్యో, మొట్టమొదటి రోజే నేను మంచిగా ప్రవర్తించలేదే అని అనుకున్నాడు. సరే, ఇక్కడ హేమాద్రి పంత్ అని బాబాగారు అన్నారు. అంటే దబోల్కర్ హేమాద్రి పంత్ ఎలా అయ్యారు అన్న దానికోసం జరిగినటువంటి లీల. హేమాద్రి పంత్ ఎవరు అంటే, అప్పట్లో మహారాష్ట్రలో ఉండే యాదవ రాజుల మహామంత్రి. చాలా దక్షుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, ధార్మికుడు, ధర్మం బాగా తెలిసినవాడు, ప్రజాసేవ చేసేవాడు. తర్వాత ఆయన కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా రచించారు. ఇంత మంచి బహుగుణ శోభితుడు ఆయన. అటువంటి ఒక ఉత్తముడి పేరుని బాబాగారు ఎందుకు గుర్తుకు తెచ్చుకున్నారు అంటే, దబోల్కర్ చెప్తున్నారు, నాకు అంతటి దక్షత ఉందని కాదండి. అంతటి దక్షత నాకు లేకపోయినా, నాకు పెద్దగా ఏమి తెలిసినా ఏమి తెలియకపోయినా, నేను ఏమి తెలియకుండానే
గురువు అవసరం లేదని వాదించాను, శ్రీకృష్ణ గొప్పదని వాదించాను. ఇలా నేను వాదోపవాదాల్లో పాల్గొన్నాను కదా. అటువంటి వాదోపవాదాలు నాకు మంచివి కావని, అటువంటి వాదోపవాదాల జోలికి నేను జీవించి ఉన్నంత వరకు నేను వాటి జోలికి వెళ్ళకూడదని బాబాగారు నాపై విసిరిన వాగ్బాణం ఇది. అయినా సరే సందర్భోచితంగా బాబాగారు హేమాద్రి పంతు అని నాకు నామకరణం చేశారు. కాబట్టి సందర్భోచితము అయినటువంటి ఆ నామకరణాన్ని నేను సద్భావంతో, ప్రేమతో, భూషణంగా స్వీకరించాను. ఇక నుంచి అశుభము, హానికారకము, చెడు లక్షణాలు అయిన వాదోపవాదాల్లో నేను పాల్గొనకూడదని బాబాగారు నాకు స్పష్టంగా తెలియచేస్తున్నారు ఈ మాట అనడం ద్వారా. హేమాద్రి పంత్ గారికి మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన హేమాద్రి పంత్ అయిపోయారు. ఇక మళ్ళీ మనం గోవింద రఘునాథ దబోల్కర్ అని పదే పదే మనం స్మరించుకోగల. హేమాద్రి పంత్ అంటే చాలు. ఎందుకంటే చాలామంది సాయి భక్తులకి హేమాడ్ పంత్ అంటే తెలుసు. హేమాద్రి పంతు సంస్కృతంలో అంటారు, హేమాడ్ పంతు దానికి వికృతి. అందరు సాయి భక్తులకి హేమాడ్ పంత్ అంటే సులువుగా తెలుసు, కానీ ఈయన పూర్తి పేరు చెప్పండి అంటే కొంత ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడు పెట్టిన పేరు విచిత్రం చూడండి. ముందే చెప్పుకున్నాం, భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు. ఆయన సాయిబాబా శరీరంతో అవతరిస్తే ఆయన పేరు లేదు కదా. ఆయన మనలాగా తల్లి గర్భంలో జన్మించిన వారు కాదు కదా. మనకంటే మన తల్లిదండ్రులు పేరు పెడుతున్నారు, మన బిడ్డలకు మనం పెడుతున్నాం. కానీ బాబాగారు తల్లి గర్భంలో జన్మించిన వారు కాదు. అలా 16 ఏళ్ల బాలుడిగా ప్రకటమయ్యారు షిరిడీలో. అటువంటి అలా ప్రకటమైన భగవంతుడికి సాయి అని పేరు పెట్టిన భాగ్యవంతుడు భక్తుడైనటువంటి మహల్సపతి. కాబట్టి మహల్సపతి సాయి అని పిలవగానే దాన్నే వారి పేరుగా శాశ్వతంగా ఉంచుకున్నారు బాబా. ఈరోజు మనం సాయి అని స్మరణ చేసుకుని తరిస్తున్నామనంటే ఈ సాయి నామకరణాన్ని భగవంతుడు చేసినటువంటి భక్తుడు మహల్సపతి. అయితే అటువంటి భగవంతుడు దబోల్కర్కి హేమాద్రి పంతు అని నామకరణం చేశారు. చూడండి, అందుకే సచ్చరిత్రలో మనకి 8వ అధ్యాయంలో ఒక మాట వస్తుంది. 8వ అధ్యాయంలో బహుశా 15 వాక్యంలో ఉండొచ్చు. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం కలిగి ఉండటమే ఈ జన్మకు సఫలత అన్నారు. మనిషి ఎలా శాశ్వతుడు అవుతాడు అని ఒక అనుమానం వస్తే దానికి మంచి ఉదాహరణలే మహల్సపతి కానీ, ఇదిగో మన దబోల్కర్ గారు కానీ, దీక్షిత్ గారు కానీ, దాసగణ్ కానీ, మన రాధాబాయి దేశ్ముఖ్ కానీ, రాధాకృష్ణమాయి కానీ, మేఘశ్యాముడు కానీ, నోల్కర్, నిమోన్కర్, శ్యామ, ఇలా ఇంతమంది. తర్వాత రేగే, తర్వాత నా బివి నరసింహస్వామి గారు, మన ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు, మన ఆలూరు గోపాలరావు గారు, వీరందరూ కూడా మరొక శాశ్వతత్వాన్ని సంతరించుకున్నారు కదా. ఎలా? శాశ్వతుడితో శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా. అలా బాబాగారు పేరు పెట్టారు దబోల్కర్ గారికి హేమాద్రి పంతు అని. కాబట్టి హేమాద్రి పంత్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఈయన దక్షుడని కాదు, అబ్బాయి తెలిసి తెలియకుండా అటువంటి వాదోపవాదాల్లో నువ్వు నీ జీవితం ఉన్నంత వరకు నువ్వు వాడి జోలికి వెళ్ళకూడదు. దబోల్కర్ పాత్ర ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. బాబాగారి పట్ల మనకు శ్రద్ధ, భక్తి కనుకుంటే ఇటువంటి సందర్భాలు, అంటే వాదోపవాదాలు చేసే సందర్భాలు అనేక వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం సాధారణంగా వాటిల్లో తలమునకలైపోతాం. తప్పని తెలుస్తూనే వాటిలో మనం తలమునకలైపోతాం. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనలో ఉండే వివేకం పైకి వచ్చి ఎరుకలో ఉంటూ, అయ్యో ఇలా మనం వాదోపవాదాల్లో పాల్గొంటే బాబాగారికి ఇష్టం ఉండదు కదా, ఆయన వద్దన్నారు కదా అని కనుక మనం దాని నుంచి విరమించుకుంటే బాబాగారు వద్ద ఒక మార్పు వచ్చినట్టే. బాబాగారు చాలా సంతోషిస్తారు. అలా మనం దాంట్లో తలదూర్చకుండా ఉంటేనే బాబాగారి పట్ల మనకు భక్తి, శ్రద్ధ ఉన్నట్టు, వారి ధ్యానంలో మనం ఉన్నట్టు. అలా సచ్చరిత్రలో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భాలలో బాబాగారు ఎలా ప్రవర్తించమని చెప్పారో అలా మనం ప్రవర్తిస్తేనే మనం బాబాగారికి ఆ తల్లికి తగ్గ బిడ్డలం అవుతాం.
కానీ మనలో ఉండే బలహీనతలు మనం వాటిల్లో ఈ వాద ప్రతివాదాల్లో తలదూర్చేలా చేస్తూ ఉంటాయి. అక్కడే మనం ఎరుకులో ఉండాలి, మరుపులో ఉండకూడదు. అలా ఈయన మన దబోల్కర్ గారు కాస్త హేమాద్రి పంత్ అయిపోయారు. ఇది జరిగింది 1910వ సంవత్సరంలో. నేను అప్పటి నుంచి తరచూ షిరిడికి వస్తున్నారు, వెళ్తున్నారు. తర్వాత ఒక పర్యాయం ఈయన షిరిడిలో ఉన్నప్పుడు బహుశా క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో ఉండవచ్చు, సబ్జెక్టు కరెక్షన్. ఆ సంవత్సరంలో ఈయన షిరిడికి వచ్చున్నారు. వచ్చి ఉదయాన్నే మసీదుకి వెళ్ళారు బాబాగారిని దర్శించుకుందామని. అప్పుడు బాబాగారు ఏం చేస్తున్నారు, గోనె పట్ట పరుచుకుని ఆయన తిరగలు తీసుకుని గోధుమలు విసురుతూ ఉన్నారు. అరే బాబాగారికి గోధుమలు అవసరం ఏంటి? ఇది మన సచరిత్రలో మొట్టమొదటి అధ్యాయంలో వస్తుంది. బాబాగారికి అసలు గోధుమలతో అవసరం ఏంటి? గోధుమ పిండి ఆయనకి ఎందుకు? ప్రతిరోజు ఆయన భిక్షకు వెళ్తున్నారు. భిక్షలో యాదృచ్ఛికంగా ఏమొచ్చిందో దాంతోనే ఆయన తమ ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు, తమ శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నారు. అటువంటి బాబాగారికి మరి ఈ గోధుమ పిండితో పనేంటి అని ఒక వార్త అయిపోయింది. ఇంకా షిరిడిలో ఉండే చాలామంది చూడడానికి వచ్చారు. 4 స్త్రీలు కూడా పరుగున వచ్చారు. వాళ్ళు వెళ్ళి అయ్యో బాబా మీరు విసరుతారేంటి, మేము ఉన్నాం కదా అని ప్రేమగా ఆయనతో పోట్లాడుతూ ఆయన ప్రక్కన కూర్చోబెట్టి ఈ నలుగురే ఇంచుమించు 4 షేర్ల గోధుమ పిండి విసిరారు. విసిరిన తర్వాత ఏమనుకున్నారు, మనం ముందు చెప్పుకున్నట్టే బాబాగారికి పిండితో అవసరం ఏంటి, మనకే ఇస్తారు అనుకుని 4 భాగాలు చేసేసుకొని తీసుకొని పోబోతూ ఉన్నారు. అప్పుడు బాబాగారు గర్జించాడు, మీ బాబు సొమ్ములాగా గోధుమ పిండిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లిరండి. తేరగా దొరికింది తిందామని పరుగున వచ్చారు, ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు అని గర్జించారు ఆయన. అంతే కదా మరి, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే వెళ్ళి ప్రేమతో ఆయన ప్రక్కన కూర్చోబెట్టి వీళ్ళు విసిరారు. విసిరిన తర్వాత బాబాగారికి అప్పచెప్తే ఆయన తీసుకెళ్ళమంటే వీళ్ళు తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా వీళ్ళగా వీళ్ళే నిర్ణయించుకున్నారు కదా, అది లోభం. మనది కాని వస్తువుని ఆశిస్తే అది లోపం. అలా ఈ 4 కూడా బాబాగారు కోపించిన తర్వాత తమలో ఉండే లోభాన్ని చూసి తమలో తామే లజ్జితులయ్యారు అని రాస్తారు అక్కడ. ఇది మనందరికీ వర్తించే మాట. సరే, వాళ్ళు వెళ్ళి చల్లి వచ్చారు. హేమడ్ పంతు ఇవన్నీ చూస్తున్నారు. ఆయన అర్థం కాలేదు, ఎందుకు ఇలా గోధుమ పిండి విసరడం ఏంటి, క్రమ సరిహద్దులు ఎందుకు చల్లిస్తున్నారు అంటే అప్పట్లో షిరిడిలో కలరా వ్యాధి ప్రబలంగా వ్యాపించి ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. అందరూ భయపడుతున్నారు ఆ సమయంలో. ప్రక్క నుండి ఒక భక్తుని అడిగాడు, ఏంటండి బాబాగారు గోధుమ పిండి ఎందుకు విసిరారు? అయ్యా ఆయన విసిరింది గోధుమ పిండి కాదు, మన కర్మల్ని. చూడండి కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి ఉంది, కలరా వ్యాధిని బాబాగారు ఇంకా నశింప చేయబోతున్నారు ఈ పిండి గ్రామ సరిహద్దుల్లో చల్లించడం ద్వారా అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని రోజుల్లోనే కలరా వ్యాధి పారిపోయింది. అప్పుడు అర్థమైంది హేమడ్ పంత్ గారికి, ఆహా గోధుమ పిండి విసరడం కలరా వ్యాధిని పారద్రోలటానికా, ఇంత దయాగుణమా బాబాగారికి అని ఒక్కసారి ఈయన మనసు కరిగిపోయింది. కాబట్టి ఈ పిండి విసరటానికి ఈ కలరా వ్యాధి పారిపోవటానికి ఉన్న ఈ కార్యకారణ సంబంధాన్ని నేను గమనించి ఇటువంటి దయాగుణం కలిగినటువంటి బాబాగారి కథలను గనక నేను మనసారా గానం చేయాలని అనిపించింది. క్షీరసాగరంపై లేచే తరంగాల వలె నా మనసులో ఆలోచన తరంగాలు లేచాయి. బాబాగారి కథను, బాబాగారి లీలలను మనసారా గానం చేయాలని అనుకున్నాను. అలా తొలిసారిగా హేమాద్రి పంత్ గారిని అంటే దబోల్కర్ గారిని ఏ లక్ష్యంతో అయితే బాబాగారు షిరిడీకి ఆయన తీసుకొచ్చుకున్నారు, ఆ లక్ష్యం కార్యరూపం దాల్చడానికి తొలి బీజాన్ని వేశారు బాబాగారు ఈ గోధుమలు విసిరిన లీల ద్వారా. ఇక్కడి నుంచే ఆ షిరిడీలో ఆ రోజు సచరిత్ర రచింప చేయటానికి అంకురార్పణ జరిగింది. హేమడ్ పంత్ గారి మానసంలో బాబాగారు ఇచ్చినటువంటి ప్రేరణ ఇది. మరి సచ్చరిత్రని రచించాలనుకున్నారు కదా, ఆయన కలిగినటువంటి సంకల్పం ఏంటి అని అంటే బాబాగారి కథలను, బాబాగారి లీలలను
యథామతి విశదంగా తెలియచేస్తే అవి భక్తులకు సుబోధప్రదమై వారి పాపకర్మను నశింపచేస్తుంది అని నాకు అనిపిస్తూ ఉంది. బాబాగారి దర్శనంతో కళ్ళని సఫలం చేసుకోలేకపోయిన భక్తులకి వారి లీలలను కథలను గనక వింటే వాళ్ళు తమ జీవితాన్ని సఫలం చేసుకోగలరు. కాబట్టి బాబాగారి కథలకు ఇంతటి పవిత్రత ఉంది. బాబాగారి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించుకోగలరు. అంటే చక్కగా బాబాగారి కథలు యథామతి అన్నారు. అంటే ఆయన విన్నది విన్నట్లు, చూసింది చూసినట్లు గనక ఆయన బుద్ధికి తోచినట్లు విశదంగా తెలియచేస్తే ఈ కథలన్నీ భక్తులకు సుబోధప్రదమయ్యి అన్నారు. అంటే చక్కటి బోధనిస్తాయి. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేస్తాయి. మనం ఏ పనులు చేయాలో తెలియజేస్తాయి, ఏవి చేయకూడదో తెలియజేస్తాయి, దేన్ని పట్టుకోవాలో తెలియజేస్తాయి, దేన్ని విడిచిపెట్టాలో తెలియజేస్తాయి. అలా కాయ వాచ మనస మనల్ని సరిదిద్దుతూ మన అంతఃకరణాన్ని పరిశుద్ధం చేస్తాయి. మనలో భక్తి వైరాగ్యాన్ని సంతరించుకునేలా చేస్తాయి. ఇలా చక్కటి సుబోధనిస్తాయి. అలాగే వారి పాపకర్మ నశిస్తుంది. మనం గత 3 వీడియోల్లో చెప్పుకున్నాం పాపకర్మని బాబాగారు ఎలా నశింప చేస్తారు. సచ్చరిత్రని నిత్య శ్రవణం, మననం, చింతనం, పరిశీలన, అధ్యయనం చేయడం ద్వారా కూడా మన పాపకర్మ నశిస్తుందని హేమడ్ పంత్ గారు సంకల్పించుకున్నారు. ఈ సంకల్పంతో ఆయన సంకల్పం ఇంకోటి కూడా ఏంటి అని అంటే, ఇంకొకటి కూడా చెప్తాను. బాబాగారి కథలను పఠించాలి అన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం మరియు పరమశాంతి లభిస్తుంది అని సంకల్పించుకున్నారండి ఈయన. కాబట్టి బాబాగారి గ్రంథాన్ని రచించాలి అని కోరిక కలిగింది. మరి మన కోరిక కలగగానే సరిపోతుందా? దానికి బాబాగారి అనుమతి కావాలి కదా. ఎవరి ద్వారా అనుమతి పొందాలి అంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బాబాగారు ఈశ్వరుడైతే వారి వద్ద ఉండే నంది మన శ్యామ మాధవరావు దేశపాండే. కాబట్టి మాధవరావు దేశపాండే వద్దకు వెళ్ళాడు ఈయన. ఆయన మసీదులో ఉన్నారు, శ్యామని పిలిచారు. శ్యామ అంటారు కదా ఆయన్ని. మెట్ల వద్దకు వచ్చాడు. శ్యామ చెవిలో ఈయన మన హేమడ్ పంత్ గారు మనవి చేశారు, అయ్యా ఇలా బాబాగారి గ్రంథాన్ని రచించాలని నా మనసులో ఆలోచన వచ్చింది. దీనికి బాబాగారి అనుమతి కావాలి కదా, దీనికి బాబాగారి అనుమతి మీరు కోరండి. వారు కనుక అనుమతిస్తే వారి గ్రంథాన్ని నేను రచిస్తానండి అని బాబాగారికి మీరు నా తరపున మనవి చేయండి అన్నారు. ఇక తర్వాత బాబాగారి అనుమతి ఎలా వచ్చింది, మరి వీరి సంకల్పానికి బాబాగారి ప్రతిస్పందన ఎలా ఉంది, ఆ గ్రంథ పఠనం పరమశాంతి పరమానందం కలుగుతాయి అన్నారు కదా, దీని గురించి బాబాగారు ఏం చెప్పారు, ఇంకా తర్వాత హేమడ్ పంత్ గారికి బాబాగారు ఇచ్చిన అనుభవాలు ఎటువంటివి, ఆయా అనుభవాల ద్వారా మనం ఏం గ్రహించాలి, చివరకు హేమడ్ పంత్ గారు ఎలా తమ శరీరాన్ని త్యజించారు, ఈ వివరాలన్నీ కూడా మనం బాబాగారు అనుమతిస్తే రేపటి కార్యక్రమంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। మరొకసారి హేమడ్ పంత్ గారి ఫోటో ఇది. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం.